రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి 5 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది బీజేపీ. ఇక నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు బీజేపీ నేతలు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదంటూ ఛార్జిషీట్ కూడా విడుదల చేస్తామన్నారు. ఇక వికారాబాద్ జిల్లాలో పర్యటించేందుకు వెళ్తున్న బీజేపీ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. నిర్బంధాలు, అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందంటూ ఫైర్ అయ్యారు బీజేపీ లీడర్స్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను ఎవరికీ గులాంను కానని చెప్పారు. కాంగ్రెస్ నేతలే ఇటలీ నుంచి వచ్చిన వారికి గులాంలని ఆరోపించారు. తాను సర్దార్ పటేల్, గాంధీజీ, మోదీ పుట్టిన గుజరాత్కు గులాంనని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరులో జరిగిన బీజేపీ వర్క్షాప్ లో పాల్గొన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ అంటేనే అబద్దాలతో కూడిన పార్టీ అని అన్నారు. నేను ముఖ్యమంత్రి అంటున్నాడు కిషన్ రెడ్డి గుజరాత్కు గులామని. నేను ఎవరికి గులామును కాదు. నా తెలంగాణను రక్షించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ బిడ్డ. ఖచ్చితంగా నేను గుజరాత్కు గులామని నా తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పులేదు అందులో. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అహింసాయుతమైనటువంటి పద్ధతిలో ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినటువంటి గుజరాత్కు నేను గులామనే. ఈ దేశంలో 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖకు దిగువ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి గుజరాత్కు నేను గులామనే. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 1 నుంచి 5 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. చేపట్టబోయే కార్యక్రమాలపై ఇవాళ జరిగిన వర్క్షాప్ లో చర్చించారు. డిసెంబర్ 1వ తేదీన మండల స్థాయిలో బైక్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. 2వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతారు. 3వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ ఛార్జ్షీట్ విడుదల చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. లగచర్ల రైతులను కలిసేందుకు వెళ్తుండగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని నివాసంలోనే అడ్డుకున్నారు. అయితే తనను హౌస్ అరెస్ట్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ కొండా. రోజంతా తీరిక లేకుండా ఉండే తనకు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం ఇచ్చారని చెప్పారు. ఇంట్లోనే ఉన్న కొన్ని ప్రజా సమస్యలు పరిష్కరించానని చెప్పారు. మోస్ట్ ప్రాబబ్లీ నేను సాయంత్రం ఢిల్లీకి పోతున్నా, అందుకే నేను రాలేను అని చెప్పడం జరిగింది. కానీ నేను సీఎం గారికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. కానీ కొన్ని మంచి పనులు కూడా చేసిన. చాలా ఇంపార్టెంట్ అయిన బీజాపూర్ హైవే రివ్యూ జరిగింది. ఆల్మోస్ట్ 3 hour రివ్యూ. ఇది లేకుంటే నాకు 3 hour అవకాశం ఉండకుండే. అయితే లీడర్లు కూడా వచ్చిండ్రు. వాళ్ళు NHAI నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతోటి ఆల్మోస్ట్ 3 గంటలు ఇంటరాక్ట్ అయినరు. అదే కాక ఈ హాలిడే వల్ల నాకు మా మన్మనతోటి ఆడుకునే అవకాశం కూడా వచ్చింది. అయితే సీఎం గారికి ధన్యవాదాలు చెప్పాలి. వికారాబాద్ జిల్లా లగచర్లకు వెళ్తున్న ఎంపీ డీకే అరుణ బృందాన్ని మొయినాబాద్ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. ఎంపీలు డీకే అరుణ, ఈటెల, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదన్నారు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ఎలా ప్రక్షాళన చేయాలో సూచనలు ఇస్తున్నామన్నారు. మూసీకి రిటైనింగ్ వాల్ కడితే కేవలం 300 అడుగులతో ప్రక్షాళన చేయొచ్చని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేసిన బీజేపీ నేతలకు ఎక్కడ కూడా దుర్వాసన, దోమలు కనిపించలేదన్నారు చింతల. ఉచితంగా ఉజ్వల పేరుపైన 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం వాస్తవమా కాదా? 14 కోట్ల మందికి మరుగుదొడ్లు నిర్మాణం చేసి 16,000 రూపాయల చొప్పున ఒక్కొక్కటి చేసింది వాస్తవమా కాదా? డబుల్ బెడ్రూమ్ కావలసినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ దేశంలో 4 కోట్ల ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడమే కాకుండా ఇంకొక 3 కోట్ల ఇల్లు నిర్మాణం చేయడానికి కేంద్ర కేబినెట్ అప్రూవల్ తీసుకోవడం ఇది వాస్తవమా కాదా? ఇకపై చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటారన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని చెప్పారు. దేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. హిందుత్వ పనిలో తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు రాజాసింగ్.